హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. ఈవేళ మనం కాఫీ గింజల్ని నాటుకోబోతున్నాం. ఇవి కాఫీ గింజలు అనమాట, చూస్తున్నారు కదా. ఫ్రెష్గా పండిన ఫ్రూట్ నుంచి కలెక్ట్ చేసిన సీడ్స్. అంటే మీకు యాలగిరి అని చెప్పాలంటే మళ్ళీ మీకు బోర్ కొడుతుందేమో, కానీ ఈ మధ్య యాలగిరికి వెళ్ళినప్పుడు సంవత్సరానికి సరిపడా మెమరీస్ అయితే నేను క్యారీ తీసుకొని వచ్చాను నాతో పాటు. వాటిల్లో ఇవి కూడా ఒకటి. కాఫీ గింజల్ని నేను ఇంతకుముందు ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు. ఫస్ట్ టైం చూశాను, కాఫీ పండు తిన్నాను కూడా. అంత టేస్ట్గా అయితే ఉండదు. సో ఆ గింజల్ని సేకరించుకొని వచ్చి నేను ఇప్పుడైతే నాటబోతున్నాను. మీకు ఇప్పుడు నేను నాటిన తర్వాత ఎలా నాటుతున్నానో చూపిస్తాను. మనం బోళ వేసుకోవాలి గింజని. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇలా వేయకూడదు, దీన్ని బోళ పెట్టాలి, ఇలా పెట్టాలి. పడుకోబెడితే గింజ మొలుస్తుంది అన్నమాట. సో దీన్ని నేను ఇలా అయితే గింజల్ని పెట్టేశాను. సో మనం వీటిని కొంచెం మట్టితో కవర్ చేసుకోవాలి. చూసారు కదా. ఏమో నేను ఫస్ట్ టైం అయితే ప్రయత్నిస్తున్నాను కాఫీ గింజలు. ఒకసారి ఇవి మొలకెత్తిన తర్వాత మీకు మొలకెత్తాయో లేదో గింజలను అయితే నేను ఇలా ప్లేస్ చేసేసాను. ఇప్పుడు దీన్ని మనం మట్టితో కవర్ చేసేద్దాం. మట్టితో కవర్ చేసినప్పుడు మనకు జాగ్రత్తగా ఎక్కువ కవర్ చేయకుండా 1 ఇంచి మాత్రమే, అవి జస్ట్ ఇలా పైన పూడేలాగా ఉండాలి. లోపలికి పెట్టేస్తే మళ్ళీ గింజలు పాడైపోతాయి. సో కాబట్టి మనం చూసుకొని వీటిని మట్టితో ఇలా కప్పుకోవాలి. సో నేను ఇంకొక వీడియోలో మీకు వీటి అప్డేట్ ఇస్తాను. ప్రజెంట్ అయితే నేను ఫస్ట్ టైము సీడ్ ద్వారా పెంచడానికి కాఫీ గింజల్ని ట్రై చేస్తున్నాను అనమాట. సో మీకు ఇంకొక వీడియోలో వీటి యొక్క అప్డేట్ మొలిచాయా లేదా అనేది మీ ముందుకి ఖచ్చితంగా, ఒకవేళ మొలకేస్తే నేను ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరిన్ని గార్డెనింగ్ వీడియోస్, అలాగే మీకు యూస్ఫుల్ టిప్స్తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. ఈ సాయిల్ని అయితే నేను ఇప్పుడు ప్రజెంటు కొంచెం వర్మీ కంపోస్ట్, కోకోపీట్ కలిపాను. ఎంత లూజీగా ఉందో చూడు సాయిల్. కొంచెం మనకు మెత్తగా ఉండే సాయిల్లో వేయాలి. సీడ్స్ జనరేట్ చేసేటప్పుడు బండగా ఉండే దానిలో వేస్తే రావు అనమాట.